నాన్న లేఖ. పచ్చని వరిపొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు ఉన్న ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే కష్టపడే రైతు ఉండేవాడు. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించే ముందు రాఘవ తన భుజంపై పనిముట్లు వేసుకుని పొలానికి వెళ్లేవాడు. పొలానికి నీళ్లు పోయడం, కలుపు తీయడం, మట్టిని చూసుకోవడం ఇవన్నీ జాగ్రత్తగా చేసేవాడు. జీవితం అంత సులభం కాదు, కాని రాఘవకు ఒక పెద్ద కల ఉంది. తన కొడుకు సురేష్ బాగా చదివి మంచి భవిష్యత్తు సంపాదించాలి. అందుకే సురేష్ను ఊరికి దూరంగా ఉన్న పట్టణ స్కూల్లో చేర్పించాడు. ఇది సురేష్ మొదటిసారి ఇంటినుంచి దూరంగా ఉండటం. మొదట్లో అన్నీ కొత్తగా, ఆనందంగా అనిపించాయి. పెద్ద స్కూల్, చాలామంది విద్యార్థులు, కొత్త టీచర్లు. కాని కొద్ది రోజుల తర్వాత చదువు కాస్త కష్టంగా అనిపించింది. పాఠాలు కఠినంగా మారాయి. పరీక్షలు భయంగా అనిపించాయి. ఇతర పిల్లలు త్వరగా సమాధానాలు చెప్పినప్పుడు సురేష్కు తాను చిన్నవాడినట్టుగా అనిపించింది. ఒక సాయంత్రం హాస్టల్ గదిలో పుస్తకాల్ని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. నేను అంత తెలివైనవాణ్ణి కాదేమో అని బాధపడ్డాడు. బహుశా ఊరికి తిరిగి వెళ్ళిపోవాలేమో. అప్పుడే హాస్టల్ వార్డెన్ తలుపు తట్టింది. సురేష్, నీ ఊరినుంచి నీకొక లేఖ వచ్చింది అంది మృదువుగా. సురేష్ ముఖం వెలిగిపోయింది. ఇంటినుంచి లేఖ రావడం చాలా అరుదు. అతను వెంటనే కవర్ తెరిచాడు. అందులో ఒక సాదాసీదా కాగితం ఉంది. అది నాన్న రాసిన లేఖ. లేఖలో ఇలా ఉంది: ప్రియమైన సురేష్, ప్రతి ఉదయం నేను పొలంలో పనిచేస్తూ నువ్వు పట్టణంలో బాగా చదువుతున్నావని ఆలోచిస్తుంటాను. పంట ఒకరోజులో పెరగదు, అది నెమ్మదిగా పెరుగుతుంది. సహనం, ఎండ, నీరు ఉండాలి. నీ చదువు కూడా అలాంటిదే. కొన్నిసార్లు తుఫానులొస్తాయి, కొన్నిసార్లు మట్టి పొడిగా ఉంటుంది. కాని రైతు తన పొలాన్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. అలాగే నువ్వు కూడా కష్టాలను చూసి భయపడవద్దు. నీ అమ్మ, మేము నీమీద నమ్మకం పెట్టుకున్నాం. ధైర్యంగా చదువు నా బిడ్డా, నీ నాన్న. సురేష్ ఆ లేఖను మళ్లీ మళ్లీ చదివాడు. అతని నాన్న ఎక్కువ చదువు చదవలేదు, కాని ఆ మాటలు అతనికి చాలా బలమిచ్చాయి. ఆ రాత్రి లేఖను తన పుస్తకంలో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. మరుసటి రోజు అతను త్వరగా లేచాడు. క్లాస్లో శ్రద్ధగా విన్నాడు. అర్థం కానప్పుడు ప్రశ్నలడిగాడు. ఓపికగా చదవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా అలసిపోయినా, భయపడ్డా తన నాన్న ఎండలో కష్టపడుతున్న దృశ్యం గుర్తుచేసుకున్నాడు. కొద్ది కొద్దిగా అతనిలో ధైర్యం పెరిగింది. వారాలు నెలలయ్యాయి. చివరి పరీక్ష ఫలితాలు వచ్చాయి. సురేష్ మంచి మార్కులు సాధించాడు. సెలవుల్లో ఊరికి వచ్చి పొలంలో ఉన్న నాన్న దగ్గరకు పరిగెత్తాడు. నాన్నా అని చెప్పి గట్టిగా కౌగిలించుకున్నాడు. మీ లేఖ నాకు ఏ పుస్తకానికన్నా ఎక్కువ సహాయం చేసింది అన్నాడు ఆనందంగా. రాఘవ తన కొడుకును చూసి గర్వంగా నవ్వాడు. ఎందుకంటే ప్రేమతో చెప్పిన కొద్ది మాటలు ఎంతో పెద్ద బలాన్నిస్తాయి. నీతి: ప్రోత్సాహం చాలా ముఖ్యం. ప్రేమతో చెప్పిన మాటలు విజయం సాధించడానికి బలమిస్తాయి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.